దేవుని సన్నిధిలో ఏమేమున్నాయి? దేవుని సన్నిధి మనకి ఏమై ఉన్నది? దేవుని సన్నిధికి రావడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి? ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనం మరియు 4వ వచనం చూద్దాం. మొదటిగా 8వ వచనం చూద్దాం. నా సన్నిధి వెదుకుడని నీవు సెలవియ్యగా, అంటే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నా సన్నిధి వెదుకుడని నీవు సెలవియ్యగా అని దావీదు గారు అంటున్నారు. అయితే దావీదు గారు ఏం వెతుకుతున్నారు? 4వ వచనం చూద్దాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. దావీదు గారు ఏం వెతుకుతున్నారు? దావీదు గారు ఒక వరం అడిగారంట. దాన్ని వెతుకుతున్నారంట. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు గారు ఏం వెతుకుతున్నారంటే, దేవుని యొక్క మందిరాన్ని వెతుకుతున్నారు. అలాగే దేవుడు వెతకమన్నదేంటి? నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవియ్యగా అని 8వ వచనంలో చూస్తాం. అయితే దేవుని సన్నిధిలో ఏమేమున్నాయి? దేవుని సన్నిధి మనకు ఏమై ఉన్నది? దేవుని సన్నిధి ఎందుకు అవసరం మనకి? దావీదు గారిని శత్రువులు చుట్టుముట్టి తనను అణిచివేయాలని, చంపాలని అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు గారు దేవుని సన్నిధిని వెదుకుట ఎంతో భాగ్యమని గ్రహించాడు. దేవుడు తన శత్రువులను అణిచి దావీదుని ఎంతగా హెచ్చించారో మనం 2 సమూయేలు గ్రంథంలో మనం 7వ అధ్యాయంలో చూడగలం. అట్టి పరిస్థితుల్లో గూడా దావీదు గారు దేవుని సన్నిధిని వెతికారు. అయితే మన పరిస్థితులన్నిట్లికి సరైన మార్గం ఏంటి అంటే దేవుని సన్నిధి అని దావీదు గారు గ్రహించారు. కాబట్టి అయితే దేవుని సన్నిధి గురించి బైబిల్ చెప్తున్న మాటేంటి? మన పరిశుద్ధ గ్రంథంలో మంచి మాట, గొప్ప మాట ఏంటంటే కీర్తనలో 100వ అధ్యాయం 2వ వచనంలో ఉత్సాహ గానము చేయుచు దేవుని సన్నిధికి రండి అని దేవుడు మనల్ని పిలుస్తున్నారు. దేవుని సన్నిధిని వెతకమని దేవుడు మనకు సెలవిస్తున్నారు. అయితే దేవుని సన్నిధిలో ఏమేమున్నాయి? కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చూస్తే, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని రాయబడింది. అయితే దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంటది. లేదంటే ఎక్కడ గూడా మనకు సంపూర్ణ సంతోషం ఉండదు. దేవుని సన్నిధిలో మాత్రమే సంపూర్ణ సంతోషం. అలాగే సంతోష ధ్వని చేయుడి అని దావీదు గారు చెప్తున్నారు. కీర్తనలో 98వ కీర్తన 6వ అధ్యాయంలో చూస్తాం. అయితే సంపూర్ణ సంతోషం అంటే మనస్ఫూర్తిగా మనం సంతోషించడం మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటది. దేవుడు ఎవరినైతే దర్శిస్తాడో, దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటారో వారి హృదయం సంపూర్ణ సంతోషంతో నిండి ఉంటది. లేదు అనుకుంటే దేవుని సన్నిధిలో నుంచి బయటికి రాంగాల్నే మనకి మరలా మన జీవితంలో ఉన్న ప్రతి సమస్య మనకు గుర్తుకొస్తూనే ఉంటుంది. అవి మర్చిపోయి ఆనందించే ప్లేసు, ఆనందించే స్థలము ఏంటిది అంటే దేవుని సన్నిధి మాత్రమే. అలాగే దేవుని సన్నిధిలో శ్రేష్టమైన ఆశీర్వాదం కలదని కీర్తనల 24వ అధ్యాయంలో చూడగలం. అలాగే దేవుని సన్నిధిలో ఘనత, బలము కలవు అని 96వ అధ్యాయంలో కీర్తన 96వ అధ్యాయంలో చూడగలం. అలాగే మరి దేవుని సన్నిధిలో ఎన్నో ఉన్నాయి. మనకి కావలసినవన్నీ ఉన్నాయి. దేవుని సన్నిధిలో మనకి సంతోషం ఉంది, ఘనత ఉంది, బలం ఉంది, ఆశీర్వాదం ఉంది. మరి ఇంకా మనకేం కావాలి? అయితే మనకి ఒక ప్రొటెక్షన్ కావాలి. మనకొక సెక్యూరిటీ కావాలి. అలాగే దేవుని సన్నిధిలో క్షేమము కలదని ప్రసంగి గ్రంథంలో మనం 8వ అధ్యాయంలో చూడగలం. అలాగే దేవుని సన్నిధిలో మనకి తీర్పు గూడా ఉంటుందని దేవుడు మనకు సెలవిచ్చారు. అంటే ఆ తీర్పు ఏంటి అంటే మనం ఎట్లాంటి ప్రవర్తన కలిగి ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్నాము. కానీ దేవుని సన్నిధికి వచ్చిన వారు మనము ఎలా ఉన్నాము అన్నది దేవుడు గూడా మనకు తీర్పు తీరుస్తారు. అటువంటి తీర్పు గూడా దేవుని సన్నిధిలో ఉందని కీర్తన 17వ అధ్యాయంలో చూడగలం. అయితే దేవుని సన్నిధి మనకి ఏమై ఉంది? దేవుని సన్నిధి కనపడుట మంచిదని నిర్గమకాండం 34వ అధ్యాయంలో చూస్తాం. అలాగే దేవుని సన్నిధి తోడుగా రాందే మోషే గారు ఎక్కడికి వెళ్ళలేకపోయేవారు. కానీ ప్రభువా నువ్వు నా తోడుగా వస్తేనే, నీ సన్నిధి మాకు తోడుగా ఉంటేనే మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళు. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా పర్వాలా, కానీ నువ్వు సన్నిధి మాకు తోడుగా ఉండాలన్నారు. అంటే దేవుని సన్నిధే క్షేమము, దేవుని సన్నిధే సంతోషము, దేవుని సన్నిధిలోనే సమాధానం, నెమ్మది, ఘనత, బలము, క్షేమము. అయితే కాబట్టి ఇవన్నీ కలిగి ఉన్న స్థలము ఏది అంటే దేవుని సన్నిధే. దేవుని సన్నిధి కాక మానవ జీవితంలో ప్రయోజనకరమైనది ఇంకా ఏదీ లేదు. ప్రతి మానవుడికి
ఉపయోగకరమైనది, ప్రయోజనకరమైనది, క్షేమకరమైనది, ఆరోగ్యకరమైనది ఏదైనా ఒకటి ఉన్నది అంటే అది దేవుని సన్నిధి మాత్రమే. మరి ఈరోజు నువ్వు నేను దేవుని సన్నిధిని వెదుకుచున్నామా? దేవుని సన్నిధిలో మనము కనబడుచున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుని సన్నిధిలో నిత్యము ఉండాలని దావీదు గారు ఆశించినట్లే మనము గూడా ఆశించి అట్టి కృప మనకు, మన కుటుంబములకు దేవుడు దయచేయునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. ఆమేన్.